గత 2 సంవత్సరాలుగా ఈ లడ్డులో జంతు కొవ్వు కలిసిందని చెప్పని పదే ఒక బాధ్యతమైన సీఎం పొజిషన్లో ఉండి చంద్రబాబు నాయుడు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడో దాన్ని సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ దీంట్లో ఎటువంటిది ఏమీ కలవలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోనాటికి ఒక నాటకాన్ని రక్తి కట్టించే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతాడు, ఇంకొక ఆయన ఇది చేస్తాడు, కొత్తగా ఇంకొక రాగం కూడా ఎత్తుకుంటున్నారు, దాంట్లో రసాయనాలు కూడా కలిసినాయని. ఒక్కరొంతైనా దీంట్లో నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు తప్పితే దీన్ని బాధ్యతారహితంగా ఒక అధికార పార్టీగా, ఒక అధికారం అంటే మీకు ఇచ్చింది ఏంటంటే అధికారాన్ని దుర్వినియోగం చేయమని చెప్పి కాదు, ఇంకొకరి మీద బురద చల్లమని కాదు, మీకు ఇచ్చిన పదవిని మీరు ప్రజల బాగు కోసం చేయమని చెప్పి 2.5 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. ఓన్లీ లడ్డు మీదే, మేజర్ ఇష్యూ లడ్డు మీదే మీరు రాజకీయం చేశారు తప్పితే పాలనా బాధ్యతగా ఇప్పటివరకు ఏం చేసిన దాఖలాలు లేవు. ఇకనైనా మీరు చేయాల్సిన 2.5 సంవత్సరం అయినా ప్రజల మేలు కోసం బాగుపడితే చేస్తే మీకు ప్రజలన్నా హర్షిస్తారు తప్పితే ఈ లడ్డు విషయమో ఇంకో విషయమో చెయ్యని దాన్ని చేసినామని చెప్పి పదే చెప్తే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఒక అబద్ధానికి వచ్చిన విలువ ఇది. మేము మాదేంటంటే నిజాయితీగా చేసినాం కాబట్టి నిజాయితీని ప్రజలు హర్షించలేదు, ఒక అబద్ధాన్ని మాత్రం ఏదో ఇది చేసినారు తప్పితే ఈ అబద్ధాలు అనేది ఎల్లకాలం జరగవు. ఇప్పటికే ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నామా, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అందరి మీద కోపంతో ఉన్నారు. ఇది తొందరలోనే రాబోయే ఎలక్షన్స్లో కానీ వీటన్నిటిలో ఈ బట్టబయలు అవుతాయి. ఇక మీదటైనా మీరు ఈ పద్ధతి మార్చుకొని గవర్నమెంట్ మీద ప్రజల మీద విశ్వాసం చూపించి మంచి కోరుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.